నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా దివ్యాంగులకు ముగ్గుల పోటీలు. గోదావరి నది ఒడ్డున కొలువైన సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు. లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసన పోటీలు. తక్షశీల స్కూల్ ప్రాంగణంలో ముత్యాల ముగ్గుల పోటీలు. శబరి యాత్రకు బయలుదేరిన లాలాపేట్ అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అయ్యే వరకు రాజీలేని పోరాటం. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరిన కొత్త ప్రభాకర్ రెడ్డి. పచ్చని పైరును దున్ని నాశనం చేశారని రైతుల ఆవేదన. నారావారిపల్లెకి చేరుకోనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీదేవి సహకారంతో ముసారాంబాగ్ విఐపి ఫిజియోథెరపీ సెంటర్ వద్ద మహిళా దివ్యాంగులచే ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు సోషల్ జస్టిస్ ట్రస్ట్ మరియు ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ శ్రీదేవి బహుమతులను ఇచ్చి గౌరవించారు. ఈ కార్యక్రమంలో టీవీహెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, కార్యదర్శి మెరుగు శివకృష్ణ, మహిళా నాయకులు కళా జ్యోతి, యశోద, ఉమా రాణి, చంద్రప్ప మరియు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో డాక్టర్ ఉబ్బల శ్రీదేవి గారు మరి దివ్యాంగుల కోసం రంగవల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్న కిరణ్ గారు, విశ్వ గారి నాయకత్వంలో ఎంతోమంది దివ్యాంగులు సేవ అంటే ఎంతో పుణ్యకార్యము. మరి డాక్టర్ శ్రీదేవి గారు ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ సిటిజన్స్కి దివ్యాంగులకు సేవ చేస్తున్నారు. గ్రేట్ ఆఫ్ దట్. మరి ఆవిడ ఈ మధ్యన మీరు చూసినట్టయితే మహిళల మీద అరాచకాలు, వేధింపులు చాలా ఎక్కువగా అయ్యాయి. దానికోసం ఆవిడ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ప్రారంభించి విమెన్ ఎంపవర్మెంట్, బేటీ బనావో షేర్, మహిళలు పులుల్లాగా ఉండాలి అనే దానికోసం కూడా ఆవిడ రకరకాలుగా పాటుపడుతున్నారు. మరి నేను చూసిన కాడికి షీఈ్ వెరీ ఇన్స్పిరేషన్ విమెన్. ఒక విమెన్ దమ్ము, ధైర్యంగా, పద్ధతిగా ఎట్లా ఉండాలి అనే దానికి ఆవిడ వెరీ గ్రేట్ అండ్ ఇన్స్పిరేషన్. మరి అదేవిధంగా కూడా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలి. అదేవిధంగా ఆవిడ అన్ని ఎలక్షన్స్లో కూడా రాజకీయంగా కూడా ఎన్నో పార్టీలకు కూడా సేవలు అందించారు. సో మహిళలకు, దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు కూడా సేవ చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ఆవిడ యొక్క సోషల్ జస్టిస్ ఫౌండేషన్, చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఇంకా ముందుకు పోతూ డాక్టర్ శ్రీదేవి గారు అంటే ఆవిడ ఇంటి పేరు సోషల్ జస్టిస్ శ్రీదేవి అని మారి మహిళలకు ఆవిడ అండగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు మన ముసారాంబాగ్లో మన విఐపి ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీదేవి గారు గత 10-15 సంవత్సరాల నుంచి మాకు చాలా బాగా పరిచయము. మేము తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మా కమిటీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలలో మేడం గారు ముఖ్య అతిథిగా పాల్గొని తర్వాత వారు కూడా నేను కూడా ఒక సోషల్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి మన సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు వికలాంగులకు ఏదో ఒకటి ఎప్పటికీ వారికి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్డేట్స్ కానీ వికలాంగులకు ఏదైనా ఒక నీడిని మాకు అందజేసుకుంటా రావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కానీ వారు ఇక్కడ కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం సందర్భంగా మా యొక్క దివ్యాంగుల మహిళల చేత ఈ యొక్క సంక్రాంతికి వికలాంగుల మహిళల చేత రంగవల్లి కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి దాదాపుగా 20 మంది దాకా మా యొక్క దివ్యాంగ మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. అంటే ఒక సింగిల్ హ్యాండ్తోని కానీ కూర్చోలేకుంటున్న వివిధ రకాల డిజబుల్ వాళ్ళు ఇక్కడ ఈరోజు ఈ యొక్క రంగవల్లిలో పోటీలో పాల్గొని వారికి ఉన్న దీంతో ముగ్గురు వేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మేడం గారు అది ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి పండుగ సందర్భంగా చెప్పి మళ్ళా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి అది గిఫ్ట్లు కూడా వారికి అందజేయడం అనేది మా యొక్క కమిటీ ద్వారా నేను తర్వాత తమ్ముడు శ్రీకృష్ణ, మా కమిటీ సభ్యులు కళా జ్యోతి, తర్వాత యశోద, మిగతా సరిత, కవిత, లక్ష్మి, మా వైఫ్ కుమారాణి, వీళ్ళందరూ కూడా రాజలక్ష్మి, వీళ్ళందరం ఇక్కడ ఈరోజు రియల్ కూడా ఏంటంటే పండుగ ఇంకొక వారం రోజులున్నా కూడా మేడం దగ్గర ఈరోజు మాకు అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పి అందరము మేడం గారికి
సంక్రాంతి శుభాకాంక్షలు మేడం గారికి ముందుగా తెలియజేస్తున్నాను. జై వికలాంగ్. తరఫున వికలాంగుల మహిళా సాధకారిక సమితి నుండి కిరణ్ గారు, శివరామకృష్ణ ఆధ్వర్యంలో మేము ఈ రంగవల్లుల కార్యక్రమాన్ని మేము ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కింద మా విఐపి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో నేను గత 20 సంవత్సరాల నుంచి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో నేను గవర్నర్తో కూడా అవార్డు తీసుకున్నాను. తర్వాత ఒక 3 years నుంచి సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అని ఉమెన్ ఎంపవర్మెంట్, బేటీ బనావో షేర్ అని చెప్పి ఉమెన్స్ హెరాస్మెంట్ దాంట్లో చాలామందికి మేము వెన్నుదండుగా ఉండి వాళ్ళకి నేను నా ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. దాంట్లో భాగంగా నేను అందరూ మహిళలు అందరూ వేసే రంగవల్లులు అన్నది నార్మల్గా వేసే వాళ్ళందరూ కామన్గా నాలా నడుచుకుని కాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు వేసే రంగవల్లులు వేరు. వీళ్ళలో ఒక కాన్ఫిడెంట్, ఈ అమ్మాయి ఈమె పేరు నిఖిత, ఈమె నిజంగా పట్టుదల ఉంటే ఏది సాధ్యం కాదు అని ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు. ఈ అమ్మాయి ఈ చేతితో నిజంగా చాలామంది జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చిందని చెప్పేసి మహిళలు ఇంట్లో హౌస్ వైఫ్ ఇవ్వండి, పిల్లలు ఇవ్వండి, ఎవరైనా సరే చిన్న తలనొప్పి వచ్చి చిన్న ఫీవర్ వచ్చినా కూడా 2 days బెడ్ మీద నుంచి లేకుండా హస్బెండ్స్ తోటి ఇంట్లో పిల్లలతోటి చేయించుకునే మహిళలు ఉన్నారు. అట్లాంటిది వీళ్ళల్లో ఉన్న కాన్ఫిడెంట్ వీళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. ఇంత అందమైన ముగ్గులు నార్మల్గా ఇంత అందమైన రంగవల్లులు వేసారంటే వీళ్ళని చేతులెత్తి దండం పెట్టచ్చు. పొద్దున్న 11 గంటలకు వచ్చారు, వచ్చి వాళ్ళందరూ వాళ్ళే రంగులు అన్నీ వేసుకుని నాకు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మీతో నా ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను వారం రోజులు ఆంధ్రాకి వెళ్ళి నా కుటుంబ సభ్యులతోటి నేను సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాను. అలాంటిది నేను ఈ కిరణ్ గారు, శివరామకృష్ణ మీ అందరి ఆధ్వర్యంలో నా ఇంటికి సంక్రాంతి 2026లో చాలా ముందుగా వచ్చింది. ఈ సంవత్సరం నేను మీలాంటి వాళ్ళకి ఎంతో నేను సోషల్ సర్వీస్, ఈ సోషల్ జస్టిస్ నుంచి నేను ఇంకా నా చేతుల మీదుగా మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి అంటే మాకు ఆంధ్రాలో అక్క చెల్లెళ్ళు, కొత్త అల్లుళ్ళు, బాబాయిలు, మావయ్యలు అలాంటి రిలేషన్స్ తోటి మేము ఈ ముగ్గులు వేసుకుని మేము వేడుక జరుపుకుంటాం. అది మాకు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మాకు. నెక్స్ట్ ఇయర్కి బాగుంటే మీ అందరినీ నేను ఒక బస్సులో మా ఇంటికి, మా అమ్మగారింటికి మీ అందరినీ కిరణ్ని భగవంతులు అలా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎన్నో అంటే శివరామకృష్ణ మాకు ఎన్నో సంవత్సరాలు కలిపి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. నాకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని వాళ్ళు నా ఇంటికి, అంటే నాది క్లినిక్ అయినా ఇల్లు అయినా నాది ఇక్కడే నా ఇంటికి తీసుకొచ్చారు అని అంటే నేను యాక్చువల్గా నిన్న మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి విజయవాడ వెళ్ళడం జరిగింది. మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం. ఈ సార్కు ఈ జగన్నాథం ప్రవీణ్ సార్కు. సో నిన్న మేము అక్కడికి వెళ్ళి బాబు గారిని కలిసి నామినేటింగ్ పోస్ట్ మా రెజ్యూమ్స్ అవన్నీ మాకు చిన్న ఇంటర్వ్యూలాగా అయితే మేము నైట్ 1:30కి వచ్చాం. నాకు నిన్న విజయవాడ వెళ్ళకుండా ఉంటుంటే నాకు 1 day ఉంటే కనుక నేను ఇంకా మీకు ఇది చాలా గ్రాండ్గా కార్పొరేటర్ ఎమ్మెల్యేని పిలిచి ఇంకా గ్రాండ్గా చేసి ఉండేదాన్ని. ఏదో ఉన్న దాంట్లో చిన్నగా చేసి రామగుండం నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున కొలువైన సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు గాను అభివృద్ధి కార్యక్రమంలో ఈ ఆలయాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో సింగరేణి మరియు ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో ఆలయ అభివృద్ధి మరియు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మేడారాన్ని తలపించేలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆలయ కమిటీ సభ్యులు.
డివిజన్లోని లక్ష్మీనగర్, శాంతినగర్, లాలాపేట ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లోని లక్ష్మీనగర్, శాంతినగర్, లాలాపేట ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం లాలాపేటలోని తక్షశీల స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు నేతి రాములు గుప్తా, నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మడిపడిగ శ్రీనివాస్ గుప్తాతో పాటు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని, అందుకు నూతన కమిటీ చొరవ చూపాలని సూచించారు. నూతన కమిటీ అధ్యక్షులు మడిపడిగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎలకందుల లక్ష్మణ్, పందిరి సాంబశివారావు, ప్రధాన కార్యదర్శి ఇంగు వెంకటేష్, కోశాధికారి చిదిరె వీరభద్రయ్య, అదనపు కోశాధికారి నీలా రమేష్, మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు ఇంగు వీణ, అధ్యక్షురాలు ఉప్పల లక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా మడిపడిగ అన్నపూర్ణ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం లక్ష్మీనగర్, శాంతినగర్, లాలాపేట్ సంఘమునకు ఉపాధ్యక్షునిగా నియమించినందుకు నా కర్తవ్యాలను, నా విధులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని నాకు ఈ పదవిగా నియమించబడుతున్నాను. నా యొక్క పదవి, నా కర్తవ్యాలను, నా విధులను, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ఇలాంటి ఒత్తిడులకు లోను కాకుండా కాపర్తి ఇందిరయ్య గారు. బిర్యానీ ఒక కేక్ ఒక అదే అందరూ ఒక ముఖ్య గమనిక, ఇచ్చినట్టయితే ఎవరు రావట్లేదు, అందరు తప్ప తెలియజేస్తూ నాకు గత 2023-20 సంవత్సరంగాను మీరందరూ నాకు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన యోగాసన పోటీలు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రాష్ట్రాల నుండి 350 మంది బాలికలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్య అతిథులుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒలింపిక్ స్టేట్ సెక్రటరీ మల్లారెడ్డి, యోగాసన భరత్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య నేతృత్వంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. దత్తాత్రేయ మాట్లాడుతూ యోగా శరీరానికే కాదు మనసుకు కూడా ఎంతో మంచిదని అన్నారు. చిన్నతనం నుండే పిల్లలకు అలవాటు చేయాలని కోరారు. శ్రీధర్రావు మల్లారెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, పతాకాలు ఇవ్వబడతాయని తెలిపారు. తెలంగాణలో మొదటిసారి ఈ పోటీలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ యోగా ఎంతో ప్రాచీనమైనదని, దానిని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మనదని చెప్పారు. మోదీ పాలనలో యోగా ఎంతో ప్రభావాన్ని పొందిందని, జూన్ 21న యోగా డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాలాపేటలోని తక్షశీల స్కూల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ముగ్గులు బాగా వేశారని సంఘ సభ్యులు, ప్రతినిధులు కొనియాడారు. సంఘం గౌరవ అధ్యక్షుడు నేతి రాములు గుప్తా, అధ్యక్షుడు మడిపడిగ శ్రీనివాస్ గుప్తా, మహిళా విభాగం నేతలు చేతుల మీదుగా ఈ పోటీలలో ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలకు మొదటి నుండి 5 బహుమతులను అందజేశారు. మిగతా వారికి కన్సలేషన్ బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ అంటేనే ముత్యాల ముగ్గులు,
ముంగిట్లో నిలుస్తాయని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం ఆచరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. లాలాపేట అయ్యప్ప స్వాములు 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని శబరి యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప దీక్ష చేపట్టి 41 రోజుల పాటు కఠినమైన నియమ నిబంధనలు పాటించి శబరి యాత్రకు బయలుదేరారు లాలాపేట్ అయ్యప్ప స్వాములు. రమేష్ గుప్తా గురుస్వామి ఆధ్వర్యంలో లాలాపేటలోని అయ్యప్ప దేవాలయంలో 30 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరారు. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఊరేగింపుగా లాలాపేట్ ప్రధాన రహదారి వెంబడి నడుచుకుంటూ పాదయాత్ర సాగించారు. అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. అక్కడి నుండి ట్రైన్లో వెళ్లి కేరళలోని శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకొని అయ్యప్పకు ఇరుముడి సమర్పించి శబరి యాత్ర ముగించుకొని రానున్నారు. ఈ యాత్రలో అయ్యప్ప స్వాములు ఎల్ఎల్బి శ్రీనివాస్, బాబా అశోక్, మామ శ్రేణు, రైల్వే శ్రేణు, మల్లికార్జున్, పోలీస్ వెంకటతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరారు. సికింద్రాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అయ్యే వరకు రాజులేని పోరాటం చేస్తామన్న లస్కర్ జిల్లా సాధనా సమితి కమిటీ సభ్యులు.
సికింద్రాబాద్ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బాలంరాయిలోని లీ ప్యాలెస్ లో లస్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 17వ తేదీన 10,000 మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. ధర్నాలు, రాస్తారోకో, బందులు, దీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. చరిత్రకు ఆనవాలుగా ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రపతి విడిది చేసే అతిథి గృహం బొల్లారంలోనే ఉందని తెలిపారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం, గాంధీ హాస్పిటల్, మోండా మార్కెట్, నిజాం కాలంలో నిర్మించిన 120 అడుగుల క్లాక్ టవర్, ఆర్మీ క్యాంపు కూడా ఇక్కడే ఉందని తెలిపారు. ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఆయన చెప్పారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, మా మనోభావాలను పట్టించుకోకుండా నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి నీ అయ్య జాగిరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తాం, చరిత్రను చెరిపివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాస్తారా అని ప్రశ్నించారు. ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే ప్రాంతాన్ని నీ అబ్బ జాగిరిలా ముక్కలు చేస్తానంటే ప్రజలు నిన్ను ముక్కలు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకకు వస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పాత అభివృద్ధి పనులకు పూతలు పెట్టి అభివృద్ధి పేరిట దుబ్బాకకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరారు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాకకు ప్రేమతో వస్తున్నారా లేక ఎన్నికలు వస్తున్నాయని వస్తున్నారా చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 13న దుబ్బాకకు వస్తున్నారు కదా, మంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులను వెనుకకు మళ్లించి మళ్లీ కొత్త నిధులు వచ్చాయంటూ ఫౌండేషన్ పేరుతో దుబ్బాకకు వస్తున్నారు కదా, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, దుబ్బాక ఎంత మేర అభివృద్ధి చేశారో ప్రజలే చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలే మిమ్మలను తప్పకుండా అడ్డుకుంటారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు నయా పైసా కూడా అభివృద్ధి పనులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. సగానికి సగం అయిపోయింది, ఇంకేమున్నా ఇంకో 2 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది మీరు. మరి ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మరి మేము మా మున్సిపాలిటీ మరి పీరియడ్ మా మున్సిపాలిటీకి సంబంధించిన మరి సమయం అయిపోయి ఇప్పటికీ ఈ 26కు మరి సంవత్సరం పూర్తి అవుతుంది. సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీకి నయా పైసా కూడా మరి ఒక నయా పైసా కూడా మీ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే మరి అది మీ ప్రభుత్వం ఉన్నాక టెండర్లు కూడా అయిన వాటిని కూడా క్యాన్సిల్ చేసి మరి కంటిన్యూ చేయాల్సింది పోయి క్యాన్సిల్ చేసింది. 15 కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీకి రావాల్సినవి క్యాన్సిల్ చేసిండ్రు. అది అందరికీ తెలుసు, దుబ్బాక ప్రజలందరికీ తెలుసు. మేము కూడా ఎన్నోసార్లు అన్నాం. మరి మా పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దుబ్బాక మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ చేస్తే మరి టెండర్లు కూడా అయిన తర్వాత మరి దాన్ని కంటిన్యూ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. మరి అది ఏడాది అవుతుంది. మరి అది కంటిన్యూ చేసి విడిచిపెట్టి ఉన్న నిధులను కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే 15 కోట్లు అప్పుడేమో TUFIDCలో శాంక్షన్ ఇచ్చిన వాటిని మరి నగరాభివృద్ధి అని చెప్పి పేరు మార్చి మరి పాత సీసాల కొత్త సారా పోసినట్టు పేరు మార్చి మాత్రము అదే 15 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తామని చెప్పి దానికి ఆగమేఘాల మీద రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ మేము గెలవాలి, మళ్ళీ ఒకసారి మోసం చేయాలి. మరి జనరల్ ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి దుబ్బాకకు కూడా రెవెన్యూ డివిజన్ తెస్తా అన్నాడు,
మరి మీకు అవన్నీ తెలిసి కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం కానీ చెప్పుకుంటే సాటర్డే భారతం ఉన్నది. నేను దాంట్లో పోదలుచుకోలేదు. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ అవుతుంది కాబట్టి మున్సిపాలిటీ గురించే మాట్లాడుతున్నాను. మరి నేను మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మరి నువ్వు సంవత్సరం అయిపోయింది, కనీసం పచ్చని పైరును దున్ని నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మల్లు రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పచ్చని పైరును దున్ని నాశనం చేశారని రైతులు గోసపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని మల్లు రైతులు భిక్షమారెడ్డి, వెంకట్రెడ్డిలు పురుగుల మందు డబ్బాలతో పొలం వద్ద ఆందోళన చేపట్టారు. వారసత్వంగా తమకు వచ్చిన భూమిని మల్లు వీరారెడ్డి కుటుంబీకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముడుపులు తీసుకొని అధికారులు తమకు న్యాయం చేయడం లేదని, ఇక చావే శరణ్యం అంటూ గోడు వెళ్లబోసుకున్న రైతులు ఆర్ఐ ఫీల్డ్ రిపోర్టును ఎంఆర్ఓ ముడుపులు తీసుకొని మార్చారని ఆరోపించారు. వారసత్వంగా వచ్చిన తమ పొలంలో సాగు చేసిన పచ్చని పసిపైరును రాత్రికి రాత్రే దున్ని నాశనం చేశారని కోదాడ పరిధిలోని శ్రీరంగాపురానికి చెందిన రైతులు మల్లు భిక్షమారెడ్డి, వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పురుగు మందు డబ్బాలతో పొలం వద్ద ఆందోళనకు దిగారు. వారసత్వంగా వచ్చిన తమ భూమిని మల్లు వీరారెడ్డి కుమారులు మల్లు వెంకటరెడ్డి, సైతిరెడ్డి, ఏసిరెడ్డిలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా ఈ వివాదం జరుగుతుందని, ఇదే విషయాన్ని కోదాడ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇటీవల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వే చేసి ఆ 30 కుంటల భూమి తమది అని రిపోర్టు కూడా ఇచ్చారన్నారు. కానీ కొందరి ఒత్తిడి ప్రలోభాలకు లొంగి ఎంఆర్ఓ ఆర్ఐ రాసిన రిపోర్టును మార్చి ఈ భూమి తమకు చెందకుండా నివేదికలు రూపొందించారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయం కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల కాలంలో తమపై దాడులు కూడా జరగడంతో పోలీసులకు మరణ వాంగ్మూలంతో కూడా ఆశ్రయించామని, అయినప్పటికీ పోలీసు అధికారులు సైతం తమకు న్యాయం చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తమపై దాడి చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్న వారిపై అధికారులు, నాయకుల ఒత్తిడితో ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. భూ రికార్డుల ప్రకారం గతంలో వారి భాగం పంపిణీ వచ్చిన భూమి ఎన్ఎస్పి కాల్వ కింద పోయిందని, వీరు అదే పోయిన భూమిని అధికారులకు ముడుపులు అప్పగించి రికార్డులోకి ఎక్కించుకొని తమ భూమిపైకి దౌర్జన్యంగా వస్తున్నారని కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి కోదాడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు నేడు చేరుకోనున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. భోగి మంటలు, రంగవల్లుల పోటీల్లో సీఎం దంపతుల భాగస్వామ్యం ఉంది. తల్లిదండ్రులు అమ్మానమ్మ ఖర్జూర నాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించనున్నారు. గ్రామ దేవత నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నారా కుటుంబం పర్యటనలో భాగంగా 160 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కళ్యాణి డ్యాం కు కృష్ణా జలాల మళ్లింపు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నారావారి పల్లెలో 2200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.